హాయ్ అండి. ట్యూనా ఫిష్ కర్రీ సింపుల్గా ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి. ఫస్ట్ అయితే చేప ముక్కలను శుభ్రంగా కడుక్కొని కొంచెం ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కలిపేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకొని ఆయిల్లోని సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు, కరివేపాకు, బిర్యానీ దినుసులు వేసుకొని వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఎర్రగా వేయించుకోవాలి. తర్వాత మనం ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేప ముక్కలను అయితే వేసుకొని కలుపుకోవాలన్నమాట. ఈ ట్యూనా ఫిష్ మనం కట్ చేసుకునేటప్పుడు లేయర్లుగా వచ్చేస్తుంది, చాలా మెత్తగా అనిపిస్తుంది అన్నమాట. కానీ మనం కూరలో వేయగానే కొంచెం వేడవ్వగానే గట్టి పడిపోతుంది అన్నమాట. మటన్ ముక్కలాగా గట్టిగా ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువసేపు ఉడికించుకోవాలి. తాలింపులో వేసి ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత ముందుగానే మనం నానబెట్టి పెట్టుకున్న చింతపండు రసాన్ని అయితే వేసుకోవాలి. మన టేస్ట్కి తగ్గట్టుగా చింతపండు రసాన్ని వేసుకొని తగినంత ఎసరు పోసుకొని మూత పెట్టేసి మీడియం టు లో ఫ్లేమ్లోని మనం పోసుకున్న ఎసరు అనేది సగం వరకు వచ్చే వరకు కూడా ఉడికించుకోవాలన్నమాట. చూడండి, ఇలా సగం వరకు ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు దీనిలోకి పసుపు అలాగే ఉప్పు వేసుకొని మరొకసారి కలుపుకొని మూత పెట్టేసి మరొక 2 నిమిషాలు అలా ఉడికించుకోవాలి. ఈ కర్రీలోకి ఎప్పుడైనా ప్లెయిన్గా ఉంటాయి కదా అట్ల కాడలు, అలాంటివి పెట్టుకుంటే గరిటెలు బెటర్ అన్నమాట. ముక్క అయితే ఉడికినా కొద్దిగా చితికిపోతుంది కదా, అలా అవ్వకుండా ఉంటుంది. ఇలా సగం వరకు ఉడికించుకున్న తర్వాత తగినంత కారం కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ధనియాల పొడి అలాగే కొబ్బరి తురుము కూడా వేసుకోవాలి. కొబ్బరి తురుము కంపల్సరీగా వేసుకోండి. వేసుకొని కలుపుకొని మళ్ళీ ఒక 5 నిమిషాలు ఉడికించుకొని చివరిగా ఇలా కొత్తిమీర చల్లుకొని దించేసుకోవడమేనండి. చాలా టేస్టీగా అనిపిస్తుంది. ఒకసారి ట్రై చేయండి.